ఎవరికైనా నేను సవాలు చేస్తున్నా, శ్రీకృష్ణుడి జీవితంలో ఆనందదాయకమైన ఘట్టంలోనే 10 రాయండి. మీరు ఒకటి కాదు 10 లేవండి, 2-3 మించి మీకు దొరకవండి. విషాద ఘట్టాలు రాయండి అమ్మా, నేను చెబుతున్నా ఓ 25 దొరుకుతుంది. ఓ 25 అది శ్రీకృష్ణుడి జీవితం. పుట్టింది జరసాలో, పుట్టిందో తల్లిక, పెంచిందో తల్లి, పుట్టిందో తండ్రిక, పెంచింది ఇంకో తండ్రి. అందులో పెంచిన తండ్రికేమో వీడు తన బిడ్డ కాదని తెలుసా, ఆ తల్లికేమో తెలియదా? ఏమి జీవితాన్ని అవునడానికి లేదు, కాదనడానికి లేదు. నిజం ఒకటికి తెలుసు, నిజం ఇంకోళ్ళకి తెలియదు. కానీ పెరిగాడు మహానుభావం. పుట్టగానే చంపేస్తారనే మేనమామ. మనం ఎంత అదృష్టవంతులు ఉండే అటువంటి మేనమామలు మనకు లేదు. పుట్టని చంపేస్తారనే మేనమామ కత్తెట్టు కూర్చున్నాడు ఆ జైలు దగ్గర. అదే ఆ శ్రీకృష్ణుడి జీవితం. విస్తార పురుషులు అంటున్నారు కదా, మరి ఇంత భయంకరమైన జీవితంలో కూడా భగవత్తత్వాన్ని వ్యక్తం చేసిన మహానుభావుడు శ్రీకృష్ణుడు. కృష్ణం వందే జగత్. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇవాళ మృత శరీరాన్ని ఒక్క పూట ఉంచాలంటే ఎంత కష్టమవుతోంది. భాగవతం భారతం చదివి తెలుసుకోండి. 7 రోజులు మృత శరీరం అలాగే ఉందండి. 8 మంది భార్యలలో ఒక్కరు లేరు. తల్లి లేదు, తండ్రి లేదు, బిడ్డలు లేరు, ఎవ్వరు లేరు. మన భాషలో చెప్పాలంటే దిక్కుమాలిన మరణం.